ఓకేనా అబ్బాయి? అబ్బాయి ఇందాక ఎంతవరకు చెప్పాను అనేది ఒకసారి నేను మర్చిపోయాను. నేను చెప్పుకుంటే వెళ్ళిపోయాను. ఎప్పుడు కనెక్షన్ మిస్ అయింది అర్థం కాలేదు. సో నెట్వర్క్ అనేది బ్రౌజర్ URL గురించి చెప్తున్నారు. బ్రౌజర్ గురించేనా? ఓకే డన్. యా, ఆల్రెడీ ఐ షేర్డ్ మై స్క్రీన్. ఈజ్ ఇట్ విజిబుల్? యా, ఓకే డన్. సో ఇప్పుడు మనం దేని గురించి తెలుసుకుంటున్నామంటే బ్రౌజర్ గురించి మనం తెలుసుకుంటున్నాం. బ్రౌజర్ అనగానే ఏందో చూద్దాం. బ్రౌజర్ అనగానే ఏంది? ఎనీ వెబ్సైట్, ఏ వెబ్సైట్ అయినా సరే మనం ఓపెన్ చేయాలి అనుకుంటే దేనిని యూజ్ చేస్తామంటే ఒక బ్రౌజర్ని యూజ్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ ఏదో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చెప్పే కాడే క్యాన్సిల్ చేశాను ఇందాక పొరపాటు చూసుకోకుండా. ఓకే దెన్ నేను అమెజాన్ అనేది ఒక వెబ్సైట్ అని తీసుకున్నాను. ఈ అమెజాన్ అనే దాన్ని ఓపెన్ చేయాలంటే ఏం చేస్తున్నాను? Amazon.in అనేది క్లిక్ చేయాలి అంటే ఇక్కడ నేను ప్లేస్ చేశాను చూడు, దాన్ని ఏమంటారంటే బ్రౌజర్ అంటారు. అంటే ఏ వెబ్సైట్ని ఓపెన్ చేయాలన్నా మనం దేన్ని యూజ్ చేస్తామంటే బ్రౌజర్ని మాత్రమే యూజ్ చేస్తాం. ఎందుకు అనేది తర్వాత కంటెంట్లో చెప్పుకుందాం. ఓకే డన్. అంటే ఇక్కడ అర్థమైందనా? ఏ వెబ్సైట్ని ఓపెన్ చేయాలన్నా కానీ మనం కంపల్సరీ బ్రౌజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనకి అర్థమైంది. ఓకేనా? ఓకే గుడ్. సో ద నెక్స్ట్ వన్ ఏందో చూద్దాం. ఈ బ్రౌజర్లోనే మనం వెబ్సైట్స్ని ఓపెన్ చేయాలంటే బ్రౌజర్ అనేది అవసరం అన్నాను కదా. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయడానికి మనకి మార్కెట్లో చాలా రకాల బ్రౌజర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. వాటిల్లో ఏమేంటి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అని చూద్దాం. గూగుల్ క్రోమ్ అంటే మనం ఇప్పుడు వాడుతున్న దాన్ని ఏమంటారంటే గూగుల్ క్రోమ్ అని పిలుస్తారన్నమాట. అలానే ఇంకా కొన్ని బ్రౌజర్స్ వాడతారు. ఇక్కడ నేను చూడు ఓపెన్ చేశాను, దీన్ని ఏమంటారంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని పిలుస్తారు. అలానే ఇక్కడ కూడా వెళ్ళి నేను ఏం చేస్తాను అంటే వెబ్సైట్ ఓపెన్ చేయాలి. వెబ్సైట్ అనగానే Amazon.in అంటే ఇది ఒక వెబ్సైట్ అని మనకు తెలుసు కదా. Amazon.in అని క్లిక్ చేయగలను చూడు, ఇది ఓపెన్ అయింది. అంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే దాని ద్వారా కూడా మనం ఏం చేయవచ్చు అంటే వెబ్సైట్ని ఓపెన్ చేయవచ్చు. అంటే బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేయవచ్చు అని నాకు అర్థమైపోయింది. అలానే ఇంకా ఏముంటాయి అంటే సఫారీ అని, ఫైర్ బాక్స్ అని, ఇలాంటి వాటిని బ్రౌజర్స్కి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే సింపుల్ వర్డ్. ఎనీ వెబ్సైట్, ఏ వెబ్సైట్ని ఓపెన్ చేయాలన్నా కానీ మనకి బ్రౌజర్ అనేది అవసరము అనేది నాకు అర్థమైంది. బ్రౌజర్ లేకుండా ఏ వెబ్సైట్ని మనం, ఏ వెబ్ పేజ్ని మనం ఓపెన్ చేయలేము. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? గుడ్. నెక్స్ట్ వన్ ఈస్ యూఆర్ఎల్. యూఆర్ఎల్ అంటే ఏందో చూద్దాం. చాలా ఎక్కువ అనమాట. మనం ఎక్కువగా వాడేది మన ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీలో మనం ఎక్కువగా యూజ్ చేసే రెండు వర్డ్స్ అనమాట. ఏంటి అంటే బ్రౌజర్ ఒకటి, యూఆర్ఎల్ ఒకటి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది లేకుండా అసలు మనం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్నే నేర్చుకోలేమన్నమాట. అంటే ఏందనేది యూఆర్ఎల్ గురించి తెలుసుకుందాం ఒకసారి. యూఆర్ఎల్ అనగానే మనకి డెఫినేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యూ అనగానే ఏమంటారంటే యూనిఫామ్ అంటారు. ఆర్ అంటే ఏమంటారంటే రిసోర్స్ అంటారు. ఎల్ అంటే లొకేటర్ అంటారు. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ని ఏమని పిలుస్తామంటే యూఆర్ఎల్ అని పిలుస్తారనమాట. అంటే ఇదేం చెప్తుందంటే ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ని చెప్తుంది అనమాట. వెబ్సైట్స్ అనగానే ఏంటిదో చూద్దాం నాన్న. కింద ఉంది చూడు, www.com, Amazon.in అని ఒకటి ఉంది చూడు, www.amazon.in అని ఉంది. అంటే ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ని ఏమంటారంటే యూఆర్ఎల్ అని పిలుస్తారనమాట. అంటే ఏందో ఒకసారి చూద్దామా? యూఆర్ఎల్ అంటే ఏందో ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. యూఆర్ఎల్ అంటే ఏంటంటే నాన్న, ఇక్కడ చూడు నేను ఏం చేశానంటే అమెజాన్ అనే ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఎక్కడ ఓపెన్ చేస్తాం మనము? బ్రౌజర్లో ఓపెన్ చేస్తాం. అక్కడ నేను ఏం చేశాను అంటే Amazon.in అని క్లిక్ చేశాను. క్లిక్ చేయగలను చూడు, ఇదిగో ఇక్కడ కనపడుతుంది చూడు. ఈ మొత్తాన్ని ఏమంటారంటే www.amazon.in అని కనపడింది చూడు. దీనిని ఏమంటారంటే యూఆర్ఎల్ అని పిలుస్తాం. అంటే ఏ వెబ్సైట్ అయితే మనం ఓపెన్ చేయాలనుకో, వెబ్సైట్స్ అన్ని మనకు తెలుసు. గూగుల్ వెబ్సైట్ అని, అమెజాన్ వెబ్సైట్ అని, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ అని, ఇలాంటివి ఉంటాయి అని తెలుసు కదా. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయాలంటే ఒక యూఆర్ఎల్ అనేది కావాలన్నమాట. దానికి ఒక అడ్రస్ కావాలి కదా. మన ఇల్లు ఉందనుకో, మన ఇల్లు స్వర్ణలో ఎక్కడుంది, ఏ సెంటర్లో ఉంది, చీరాల్లో ఎక్కడుంది, ఏ గొంతులో ఉంది, ఎన్నో ఇల్లు, ఎన్నో అడ్రస్ అనేది చెప్తాం కదా. అలానే ఒక వెబ్ సైట్కి కూడా ఒక అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. ఆ అడ్రస్ని ఏమంటారంటే యూఆర్ఎల్ అని పిలుస్తారు. అంటే వెబ్సైట్ యొక్క అడ్రస్ని తెలుసుకోవడాన్ని ఏమంటారంటే యూఆర్ఎల్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. అది ఎక్కడ ఉంటుందంటే బ్రౌజర్లో ఇక్కడ చూపిస్తున్నాం చూడు, www.com, www.amazon.in అని చూడు. దీన్ని ఏమంటారంటే
యూఆర్ఎల్ అని పిలుస్తాం. ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ లైక్ ఇంకో వెబ్సైట్ ఏంది, ఫ్లిప్కార్ట్ అనేది మీకు తెలుసు కదా. ఫ్లిప్కార్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అంటే ఇప్పుడు చూడు, ఇక్కడికి వెళ్ళి కనుక చూసామనుకో, ఇక్కడ చూడు ఫ్లిప్కార్ట్ అనేది ఏంటిది, ఒక వెబ్సైట్ యొక్క అడ్రస్ ఏందో తెలుసుకోవాలి అంటే ఎక్కడ ఉంటుంది, యూఆర్ఎల్ అంటారని తెలుసు కదా. www.flipkart.com ని ఏమంటారంటే యూఆర్ఎల్ అని పిలుస్తారన్నమాట. అంటే యూఆర్ఎల్ అంటే అర్థమైందా, ఒక వెబ్సైట్ యొక్క అడ్రస్ నే ఏమంటారంటే యూఆర్ఎల్ అంటారు. ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలంటే మనం దేంట్లో ఓపెన్ చేస్తాము, వెబ్సైట్స్ ని యూజ్ చేసి ఓపెన్ చేస్తాం. ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ లేకుండా మనం ఎలాంటి వెబ్ అప్లికేషన్ ని క్రియేట్ చేయలేమన్నమాట. ఎలాంటి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎవరైనా సరే ఈ యూఆర్ఎల్ అండ్ బ్రౌజర్ లేకుండా అస్సలు ఏ వర్క్ చేయలేడు అనమాట. అందుకని ఈ రెండు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ బ్రౌజర్ అనేది ఏం చేస్తుంది అంటే, ఈ బ్రౌజర్ లేకుండా అసలు మనం ఏమి చేయలేమన్నమాట. ఎందుకు చేయలేమంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేది ఒక్క స్లైడ్ లో అర్థం చేసుకుందాం. ఎందువల్ల అంటే ఇక్కడ నేను వెళ్ళేసి ఏం చేశానంటే, ఒక బ్రౌజర్ ఏం చేస్తుంది అని చెప్పాను, HTML, CSS, జావా స్క్రిప్ట్. అంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఏ కావాలి అనుకున్నాను, HTML, CSS, జావా స్క్రిప్ట్. ఈ టెక్నాలజీని ఉపయోగించి ఏం చేస్తారు, వెబ్సైట్ ని డిజైన్ చేస్తారు. ఆ వెబ్సైట్స్ అన్ని కూడా అర్థం కావాలంటే ఎవరు అర్థం చేసుకుంటుంది, ఈ బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఈ వెబ్సైట్స్ నుండి వచ్చి ఈ లాంగ్వేజెస్ మొత్తాన్ని అర్థం చేసుకొని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ సహాయంతో మనకి ఏం చేస్తుందంటే బ్యూటిఫుల్ గా కనపడేటట్లు చేస్తుంది. ఈ బ్రౌజరే గనక లేదు అనుకో, మనం అసలు ఈ HTML, CSS, ఈ జావా స్క్రిప్ట్స్ ద్వారా వచ్చే ఈ వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ అస్సలు తెలుసుకోలేం. అందుకని ఇవన్నీ కావాలంటే ఎవరు అర్థం చేసుకుంటారు, బ్రౌజర్ ఒక్కటే అర్థం చేసుకుంటుంది. కాబట్టి బ్రౌజర్ అనేది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ద్వారా చేయాలి అంటే చాలా ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైపోయింది. అంటే ఏందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇంకోటి ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, నేను ఇక్కడికి వెళ్ళి flipkart.com అని క్లిక్ చేశాను. అంటే నేను ఒక బ్రౌజర్ లో ఒకటి క్లిక్ చేశాను, వెంటనే ఏమైంది, ఇక్కడ నుండి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది, సర్వర్ కి వెళ్తుంది. ఆ సర్వర్ నుండి ఏమవుతుంది, ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. అంటే మనం ఏది క్లిక్ చేసినా కానీ ఎక్కడికి వెళ్తుందంటే సర్వర్కి వెళ్ళిపోతాయి అనమాట. మనం ఏది టైప్ చేసినా కానీ బ్రౌజర్లో అది ఎక్కడికి వెళ్తుందంటే రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది. సర్వర్ నుండి ఏమొస్తుందని చెప్పాను, రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఏం రిక్వెస్ట్ అడిగాను నేను, flipkart.com అనే వెబ్సైట్ నాకు కావాలి అనేసి ఒక రిక్వెస్ట్ ని సర్వర్ కి పంపాను. ఆ సర్వర్ ఏం చేసింది, flipkart.com అంటే ఇది ఒక వెబ్సైట్ కాబట్టి ఈ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఏమేం కావాలి మనకి, HTML అనేది, CSS, జావా స్క్రిప్ట్ ఇలాంటివి కావాలి కదా. వీటన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఈ వెబ్సైట్ ద్వారా పంపించేస్తుంది అనమాట. అటన్నిటిని కూడా ఏం చేస్తుందంటే బ్రౌజర్ కి పంపించేస్తుంది. అది వెంటనే మనకు చూపించింది అనుకో, మనకు అర్థం కాదు. అందుకని ఆ బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఆ వచ్చిన కంటెంట్ మొత్తాన్ని అర్థం చేసుకొని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కి చెప్తుంది అనమాట. ఆపరేటింగ్ సిస్టము ఈ కంటెంట్ మొత్తాన్ని మా యూజర్స్ అందరికి నీట్ గా అందంగా చూపించని చెప్తుంది అనమాట. అలా చూపించడం ద్వారా, అలా చూపించాలంటే ఎవరు కీ రోల్ ప్లే చేసేది, బ్రౌజర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి బ్రౌజర్ లేకుండా మనం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ని అస్సలు అన్ని యూజ్ చేయలేమన్నమాట. అందుకని బ్రౌజర్ అనేది మనకి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ అని నాకు అర్థమైపోయింది. సో ఇంత నాకు అవసరం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా చెప్పింది మొత్తాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏంటిది అంటే, దట్ ఈస్ ఏం చెప్పానంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఏంది, దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏందో చెప్పాము. తర్వాత కొన్ని సాఫ్ట్వేర్ ఫండమెంటల్స్ గురించి తెలుసుకుందామని. హలో అమ్మా, ఏమైంది నాన్న? ఓకే. ఓకేనా. సో కమింగ్ టు ద సాఫ్ట్వేర్ ఫండమెంటల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సాఫ్ట్వేర్ ఫండమెంటల్స్ లో మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే, మనం ఒక స్టాటిక్ వెబ్సైట్ ని క్రియేట్ చేస్తామని మనం తెలుసుకున్నాం. ఆ స్టాటిక్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం కావాలి అంటే, మనకి స్టాటిక్ వెబ్సైట్ ని క్రియేట్ చేయాలి అంటే మనకి కొన్ని ఫండమెంటల్స్ అనేవి కావాలి. అన్ని ఒకేసారి స్టాటిక్ వెబ్సైట్ ని మనం క్రియేట్ చేయలేం కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క టాపిక్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటా వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేయడం అనేది జరిగిద్ది అని చెప్పాను. అలా బిల్డ్ చేయాలంటే కొన్ని ఫండమెంటల్స్ మనకు తెలుసుకోవాలని చెప్పాను కదా.
వాటిలో ఫస్ట్ వన్ ఏంటిది అంటే బ్రౌజర్ అంటే ఏం చెప్పుకున్నా ఇప్పుడు దాకా, ఎనీ వెబ్సైట్, ఏ వెబ్సైట్ నన్నా ఓపెన్ చేయాలంటే మనకి బ్రౌజర్ అనేది అవసరం అని చెప్పుకున్నాం. అలాంటి బ్రౌజర్స్ మనకి ఏంటి అంటే క్రోము, ఫైర్ బాక్స్, సఫారీ ఇలాంటి వాటిని యూజ్ చేసేసి వెబ్సైట్ ని ఓపెన్ చేస్తామని బ్రౌజర్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం. అలానే యూఆర్ఎల్ అంటే మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ఏమంటారంటే యూఆర్ఎల్ అంటారు. యూఆర్ఎల్ అంటే ఏంటంటే ఒక వెబ్సైట్, మన యొక్క వెబ్సైట్ యొక్క అడ్రస్ ని తెలిపేదాన్ని ఏమంటారంటే యూఆర్ఎల్ అంటారని గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ యూఆర్ఎల్ ఎలా ఉంటుందంటే కింద ఉన్నట్టు www.amazon.in రూపంలో కానీ www.flipkart.com అనే దాని రూపంలో కానీ ఉంటుంది. మనకి వెబ్సైట్స్ అన్ని కూడా మనకు తెలుసు అనమాట ఎలా ఉంటాయి అనేది. దాని యొక్క అడ్రస్ అనేది యూఆర్ఎల్ అని పిలుస్తారని అర్థం చేసుకుంటే చాలు. అలానే ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లో బ్రౌజర్స్ అనేది ఏం చేస్తుందంటే చాలా పెద్ద రోల్ ని ప్లే చేస్తుంది అనమాట. ఎందుకు అలా ప్లే చేస్తుంది అంటే, ఒక బ్రౌజర్ కి ఏమొస్తుందంటే మనం ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేస్తాం, బ్రౌజర్ లో ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేస్తాం. ఆ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలంటే వెబ్సైట్ ని క్రియేట్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏంటి వాడతాడు, HTML, CSS, జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసేసి ఆ వెబ్సైట్ ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. వెంటనే ఆ బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఈ వచ్చిన ఈ వెబ్సైట్ కి ఉన్న ఈ లాంగ్వేజెస్ అన్నిటిని అది ఏం చేస్తుందంటే బాగా అర్థం చేసుకొని వెంటనే ఏం చేస్తుందంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ సహాయంతో మనకి డిస్ప్లే అనేది చేస్తుంది అనమాట. అంటే ఈ బ్రౌజర్ లేదనుకో మనం ఆ డిస్ప్లే చూడలేం కదా, ఆ వెబ్సైట్ ని చూడలేం కదా. అందుకని ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లోని ఎక్కువ కీ కంటెంట్ ఏదన్నా ఉంది అంటే బ్రౌజర్ అనేది పెద్ద రోల్ ని పోషిస్తుంది అని నాకు అర్థమైపోయింది. ఓకేనా? ఓకే డన్. ఇంకా అలానే ఇంకొకటి చూద్దాం, చాలా ఇంపార్టెంట్ అనమాట. సింటాక్స్ అంటారు. సింటాక్స్ అంటారు. అంటే మనం ఏ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలన్నా కానీ, అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలోనే అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే దాన్ని ఏమంటారంటే సింటాక్స్ అని పిలుస్తారు అనమాట. మన అసలు సాఫ్ట్వేర్ వరల్డ్ లోనే. అలానే ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక సింటాక్ అంటే ఏందో అనేది ఒక్కసారి చూద్దాం. అంటే సింటాక్స్ అంటారు కదా, ఈ సింటాక్స్ అనేది గనక బాగా వచ్చిందనుకో మనం చాలా ఇంపార్టెంట్ రోల్లో అనేది ఉంటాం అనమాట. మనమందరం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్స్ అనేది డెవలప్ చేస్తూ ఉంటాం. ఆ ప్రోగ్రామ్ లో ఒక చిన్న పార్ట్ ఏమంటారంటే సింటాక్స్ అని పిలుస్తారు. అంటే ఏందో నాకు అవన్నీ అనవసరం, సింటాక్ అంటారనమాట. అంటే సాఫ్ట్వేర్ లో ఎవరైనా సరే ప్రతిరోజు వాడి యొక్క డే టు డే లైఫ్ లో ఎక్కువ సార్లు డిస్కస్ చేసే వర్డ్ ఏదంటే సింటాక్స్ అని పిలుస్తారు అనమాట. అసలు సింటాక్స్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. సింటాక్స్ అంటే ఏంటంటే నాన్న రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఏంటిది నాన్న? ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడాలి అంటే ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. అలానే మనము కంప్యూటర్తో మాట్లాడాలి అంటే ఒక లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. ఆ కంప్యూటర్తో మాట్లాడడానికి మనం ఒక లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. అలా యూజ్ చేయాలంటే కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ని ఏమంటారంటే సింటాక్స్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ లైక్ మనందరం ఏం చేస్తామంటే ఇంగ్లీష్ నేర్చుకుంటాం అనుకుంటాం. అంటే ఒక వర్డ్ బిల్డ్ చేయాలి అనేసి మనం రోజు ఇంగ్లీష్లో మాట్లాడదాం అనుకుంటాం. ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఒక వర్డ్ బిల్డ్ చేయాలంటే కొన్ని చాలా రూల్స్ ఉంటాయి కదా. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని, పాస్ట్ టెన్స్ అని, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. అలానే వాటన్నిటిని ఏమంటారంటే రూల్స్ అంటారు. అంటే మనం కంప్యూటర్ మాట్లాడాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఆధారంగా మాత్రమే మనం చేస్తేనే కంప్యూటర్కి అర్థమైద్ది. అలా లేదనుకో మనం ఏదన్నా చిన్న మిస్టేక్ చేసామనుకో ఆ కంప్యూటర్ అనేది అర్థం చేసుకోలేదన్నమాట. దీనిని ఏమంటారంటే సింటాక్ అని పిలుస్తారు. అంటే సింటాక్ అనేది ఒక ప్రోగ్రామ్ రాసే వాళ్ళకి బాగా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఒక ప్రోగ్రామ్ లో ఒక చిన్న పార్ట్ ఏమంటారంటే సింటాక్ అంటారు. చాలా మంది ఏం చేస్తారో తెలుసా, మార్కెట్ లో ఈ ఒక 70-80 వేల రూపాయలు, నేను కూడా అనమాట 60-70 వేల రూపాయలు కట్టేసేసి ఒక ఇన్స్టిట్యూట్ కి వెళ్ళామన్నమాట. ఆ ఇన్స్టిట్యూట్ లో ఏం చేస్తారంటే వాళ్ళు ప్రోగ్రామ్ నేర్పుతాం అనేసి సింటాక్ నేర్పుతా ఉంటారు అనమాట. ఈ సింటాక్ వస్తే చాలు, ఈ సింటాక్స్ వస్తే చాలు మీకు వెంటనే జాబ్ వస్తుంది అని చెప్తా ఉంటారు అనమాట. అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే సింటాక్ ఒక్కటే తెలుసుకుంటాం, కానీ ప్రోగ్రామ్ అనేది మనకు తెలియదు అనమాట. సింటాక్ అనేది చిన్న పార్టే, అంతేగాని ఈ ప్రోగ్రామ్ రావాలి అంటే సపరేట్ గా మనం నేర్చుకోవాలి. కానీ సింటాక్ ఒక్కటే వస్తే మనకు జాబ్ రాదన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే పైథాన్ నేర్చుకున్నాను, జావా నేర్చుకున్నాను అంటారు. కానీ వాళ్ళు పైథాన్, జావా నేర్చుకోరు, వాళ్ళు సింటాక్ ఒక్కటే నేర్చుకుంటారు అనమాట. అంటే సింటాక్ ఒక్కటే అంటే ఒక చిన్న స్టెప్పే, అంతేగాని వాళ్ళు అంత టోటల్ లాంగ్వేజ్ నేర్చుకోలేదని గుర్తుపెట్టుకుంటే చాలు. అదంతా నాకు అనవసరం. ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏందో చూద్దాం. సింటాక్స్ అంటే ఏంటంటే రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. అంటే ఏంటంటే మనం కంప్యూటర్తో మాట్లాడాలి అంటే కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి.
ఆ రూల్స్ ద్వారా మాత్రమే మనం కంప్యూటర్తో మాట్లాడతాం. ఆ రూల్ అనేది కంప్యూటర్కి అర్థమైతే కంప్యూటర్ మనం ఏం చెప్తే అది చేస్తుంది అనమాట. మనం చెప్పిన దాంట్లో ఏదన్నా ఎర్రర్ ఉందనుకో, మిస్టేక్ ఉందనుకో కంప్యూటర్కి అర్థం కాదు. అందుకని ఏ డెవలపర్ అయినా సరే దేన్ని చూసుకుంటారంటే కంప్యూటర్తో మాట్లాడాలి అంటే సింటాక్ అనే వర్డ్ని యూజ్ చేసేసి మనం కరెక్ట్గా మాట్లాడుతున్నామా లేదా అనేది చూసుకుంటా ఉంటారు. ఆ సింటాక్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉంది చూడనా, ఇక్కడ రైట్ సైడ్ ఉంది చూడు, బాడీ అనేసేసి ఒక ఫ్లవర్ బ్రేస్ అంటారు అనమాట. బాగా బ్రాకెట్ అంటారు, బ్రాకెట్ అని పిలవకూడదు అనమాట సాఫ్ట్వేర్ లో, ఫ్లవర్ బ్రేస్ అని పిలుస్తారు అనమాట. ఆ ఫ్లవర్ బ్రేస్ ఉండేసేసి తర్వాత ఏముందంటే కలర్ గ్రీన్, ఫ్రంట్ సైజు, ఫాంట్ సైజు, తర్వాత యాంగులర్ బ్రేస్ చూడు, ఫ్లవర్ బ్రేస్ అనేది చూడు, ఆ ఫ్లవర్ బ్రేస్ అనేది క్లోజ్ అయి ఉందన్నమాట. ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే సింటాక్ అని పిలుస్తారనమాట. అంటే మనకి ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు చాలా సింటాక్స్ ఉంటాయి అనమాట, చాలా చాలా సింటాక్స్ ఉంటాయి. ఒక్కొక్క లాంగ్వేజ్ అంటే మాట్లాడడానికి ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క రూల్ ఉంటుంది కదా, అలానే కంప్యూటర్తో మనం మాట్లాడాలంటే చాలా బోలెడన్ని సింటాక్స్ ఉంటాయి అనమాట. ఆ సింటాక్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలన్నమాట. అది గనక మనం తప్పు గనక చేసామనుకో ఏమవుతుందంటే కంప్యూటర్కి అసలు ఏమీ అర్థం కాదనమాట. అంటే ఏందో ఒక్కసారి సింటాక్ అంటే ఏందో అర్థం చేసుకుందాం, ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మనం రోజు అనుకుంటున్నాం కదా, మనం సర్వర్ అనేసి ఆ సర్వర్తో ఏందో కనెక్ట్ అయ్యి ఆ సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది, తప్పు అయితే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ ఉన్న సర్వర్లోకి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను. నేనేం చేశానంటే ఇక్కడ కొన్ని రకాల ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసుకున్నాను అనమాట. ఏం బిల్డ్ చేశానంటే ఒక క్లాత్, సరే ఇక్కడికి వెళ్ళేసి ఏదో ఒక చిన్న క్రికెట్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేశాను. ఈ క్రికెట్ వెబ్సైట్ అనే దాన్ని నేనేం చేశానంటే ఈ వెబ్సైట్ని ఇక్కడ చూడు, ఇక్కడ నీకు రైట్ సైడ్ కనపడుతుంది చూడనా, నేనేం చేశానంటే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేశాను. ఆ వెబ్సైట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీకోసం అనేది ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేశాను. ఈ వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత ఏంది అనేది చూద్దాం. ఆ వెబ్సైట్కి సంబంధించిన కోడ్ అంతా ఇక్కడ చూడు, సింటాక్ అంటే ఏందో అర్థం చేసుకోవడానికి వెళ్తున్నాను. ఏమని చెప్పుకున్నాను, సింటాక్ అంటే ఒక ఫ్లవర్ బ్రేస్ ఉంటుంది, ఆ ఫ్లవర్ బ్రేస్ లోపల ఏవో కొన్ని రాస్తాము, ఆ తర్వాత ఫ్లవర్ బ్రేస్ క్లోజ్ చేస్తామని నేను అర్థం చేసుకున్నాను. ఇక్కడికి వెళ్ళాను చూడు, ఇక్కడ ఒక ఫ్లవర్ బ్రేస్ ఉంది. ఈ ఫ్లవర్ బ్రేస్ దగ్గరికి వెళ్ళాను. ఈ ఫ్లవర్ బ్రేస్ దగ్గరికి వెళ్ళి నేను ఏం చేశానంటే దీన్ని క్లియర్ చేశాను. క్లియర్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేశానంటే ప్లే చేశాను. ప్లే చేయగలను ఏమైందో చూద్దాం అనుకున్నాను. ఇక్కడికి వెళ్ళి చూడనా, ఇక్కడ ఒక ఫ్లవర్ బ్రేస్ ఉంది. ఆ ఫ్లవర్ బ్రేస్ ని తీసేయగలను ఏమైందో చూడు ఒక్కసారి. ఇక్కడ ఒక ఫ్లవర్ బ్రేస్ పెట్టాను. పెట్టగలను ఈ వెబ్సైట్ చూడు ఎలా ఉంది, ఒక డిఫరెంట్ కలర్ లో ఉంది. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఫ్లవర్ బ్రేస్ ని తీసేసాను. తీసేయగలను ఏమైందో చూద్దామని చూశాను. చూడగానే చూడు అది మారిపోయింది. అంటే ఏంటిది అంటే మనం కంప్యూటర్తో మాట్లాడాలి అంటే చాలా కేర్ఫుల్గా, మనం కోడింగ్ రాస్తూ ఉంటాం కదా, కోడ్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటే మాత్రమే మనం ఏమైతే చేస్తున్నామో అది కంప్యూటర్కి అర్థమైంది. పొరపాటు నేను ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ చేశాను అనుకో, వెంటనే అది ఏమవుతుందంటే కంప్యూటర్కి అర్థం కాదన్నమాట. అలా కంప్యూటర్కి అర్థం చేసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని ఏమంటారంటే సింటాక్ అని పిలుస్తారన్నమాట. అవన్నీ ఏంటి అనేది నెక్స్ట్ క్లాసెస్లోకి వెళ్ళేటప్పటికి మనం చిన్నగా ఒక్కొక్క దాన్ని చెప్పుకుంటా వెళ్దాం. అంటే అగైన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడికి వెళ్ళాను చూడు, ఇక్కడికి వెళ్ళి నేనేం చేసేసానంటే ఇక్కడ ఒక ఫ్లవర్ బ్రేస్ ఉందన్నమాట. ఆ ఫ్లవర్ బ్రేసెస్ తీసేసాను, వెంటనే క్లిక్ చేసేసాను. అరే వెంటనే అది ఏందో మారిపోయింది నాన్న. వెంటనే నేను ఇక్కడికి వెళ్ళేసేసి ఏం చేశానంటే ఈ ఫ్లవర్ బ్రేస్ని అగైన్ ఓపెన్ చేసేసాను, యాడ్ చేసేసాను. వెంటనే క్లిక్ చేసి చూసాను, వెంటనే చూడనా ఏమైందో. అంటే ఇక్కడ నాకు కావాల్సిన పిక్ వచ్చేసేసిందా, అంటే వెబ్సైట్ వచ్చేసేసిందా, అంటే సింటాక్ అంటే అర్థమైందా. సో సింటాక్ అంటే ఏంది అనేది చూద్దాం. సింటాక్ అంటే ఏంటంటే నాన్న రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. అంటే మనం కంప్యూటర్తో మాట్లాడాలి అంటే కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ అనేది కంప్యూటర్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది అనమాట. మనం ఏమి చేస్తే మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసామనుకో కంప్యూటర్కి అర్థం కాదు. కంప్యూటర్కి అర్థం కాలేదు అంటే మనం చేసిన టాస్క్ అంతా కూడా ఏమవుతుందంటే వేస్ట్ అయిపోతుంది అనమాట. దాన్ని ఏమంటారంటే సింటాక్ అని పిలుస్తారనమాట. అంటే కంప్యూటర్తో
మనం మాట్లాడాలంటే కొన్ని రూల్స్ అనేది వాడతాం. ఆ రూల్స్ని ఏమంటారంటే సింటాక్ అని అంటారు అనేసి గుర్తుపెట్టుకుంటే చాలా. ఎక్కడన్నా డౌట్ ఉందా? అంటే సింటాక్ అనేది ప్రోగ్రామ్లో ఒక చిన్న ఒక రూల్ మాత్రమే, అంతేగాని ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తం కూడా సింటాక్స్ ఒక్కటే వస్తే చాలు ప్రోగ్రామ్ వస్తుంది అనేది మీరు కాదు అనేది గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఓకేనా? ఓకే డన్. ఎక్కడన్నా డౌట్ ఉందా? అత్యంత ఇంపార్టెంట్ సింటాక్ అనేది ఇంపార్టెంట్. ఈ సింటాక్ రాకుండా మనం ఏం చేయలేం. సింటాక్ అనగానే ఏంది, మనం కంప్యూటర్తో మాట్లాడాలి అంటే కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ అనేది మనం కరెక్ట్ గా ఫాలో అయితేనే కంప్యూటర్ అర్థమైంది. మనం ఫాలో కాలేదనుకో కంప్యూటర్ అనేది అర్థం చేసుకోలేదు, దాన్ని రెస్పాండ్ అవ్వలేదు అనమాట. ఎగ్జాంపుల్ లైక్ నేనేం చెప్పానంటే పొరపాటున మా సుబ్రహ్మణ్యం అనే అబ్బాయిని అరే ఒక 100 రూపాయలు కావాలరా అన్నాను. నాకు బాగా ఎమర్జెన్సీ 1000 రూపాయలు. కానీ నాకు తెలియకుండా నేనేం చేశానంటే ఒరే ఒక 100 పైసలు ఇరా అన్నాను. వాడు ఏం చేశాడంటే ఆ 100 పైసలు తీసుకొచ్చి ఇచ్చాడు అనుకో, నాకేమన్నా అవసరం అయిద్దా? వేస్ట్ అయిపోతుంది కదా. అంటే మనం మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా కనుక మాట్లాడామనుకో అవతల వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే మనం ఏం చెప్పామనేది వాడికి అర్థం కాదు కదా. అరే నన్ను ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఒక ఎక్స్ పర్సన్ సుబ్రహ్మణ్యం దగ్గరికి వచ్చేసి ఏం చెప్పాడంటే నన్ను హాస్పిటల్కి వాడికి బాగాలేదన్నమాట, హాస్పిటల్కి తీసుకెళ్ళరా అన్నాడు. కాకపోతే ఈడేం చెప్పాడంటే పొరపాటున పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళరా అన్నాడు. వాడు ఏం చేస్తాడు, ఈ చెప్పిన వర్డ్ అనేది మిస్టేక్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఒక రాంగ్ కన్వర్సేషన్ అనేది మిస్ అయిపోతుంది కదా. అలానే మనం కంప్యూటర్తో మాట్లాడాలి అంటే చాలా కేర్ఫుల్ గా మాట్లాడాలన్నమాట. అలా మాట్లాడాలి అంటే కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ అనేది మనం చాలా కరెక్ట్ గా ఫాలో అయితే మాత్రమే కంప్యూటర్ కి మనం ఏం చెప్తున్నాం అనేది అర్థమైద్ది. లేకపోతే ఏం అర్థం అవుతుందంటే కంప్యూటర్ కి మనం ఏం చెప్తున్నాం అనేది అర్థం కాదు. దానివల్ల ఏమవుతుందంటే మనం వర్క్ అనేది కంప్యూటర్ తో చేయించలేమన్నమాట. అందుకొని దీన్ని ఏమంటారంటే కంప్యూటర్తో మాట్లాడాలంటే మనం కొన్ని రూల్స్ ఫాలో అవుతాం కదా, ఆ రూల్స్ ని ఏమంటారంటే సింటాక్ అని అంటారు అనేసి ఇక్కడ దాకా అర్థం చేసుకుంటే చాలు అనమాట. అర్థమైంది? ఓకే డన్. ఎగ్జాంపుల్ కూడా చూపించాను. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది డెవలప్ చేసుకున్నాను. ఈ వెబ్సైట్ అనేది నాకేమైంది అంటే ఓపెన్ అయ్యింది. నేను నార్మల్గా ఎలాంటి లేకుండా చేసేసాను అనమాట. అది బాగా ఓపెన్ అయింది. సరే అనేసి నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఒక ఫ్లవర్ బ్రేస్ ఉంది, దాన్ని క్లియర్ చేసేసాను. వెంటనే నేనేం చేశానంటే క్లిక్ చేసేసాను. కానీ అక్కడ ఏదో వేరేదేదో చూపించింది. అంటే ఎందుకు అని అట్లా చూపించింది అంటే నేను ఏదో ఒక రూల్ అనేది తప్పు చేశాను అనమాట. ఏం రూల్ తప్పు చేశానంటే ఇక్కడ ఫ్లవర్ బ్రేస్ ఉంది, క్లోజ్ చేశానంటే ఇక్కడ ఏం చేయాలి అంటే ఫ్లవర్ బ్రేస్ అనేది ఓపెన్ చేయాలి. అప్పుడు మాత్రమే ఏమైందంటే మనం చేసిందంతా కూడా కరెక్ట్ గా చూపిస్తుంది అనమాట. ఓకే ఓపెన్ అయిపోయింది. అంటే మనం కంప్యూటర్తో మనం ఏదైనా ఒక వర్క్ చేయించాలంటే కరెక్ట్ గా రూల్స్ అనేవి ఫాలో అవుతా ఉండాలి. ఆ రూల్స్ ఏంటి అనేది మీకు ఒక్కొక్క రూల్ ని చెప్తా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మనం వెళ్తా ఉంటాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సింటాక్ అంటే అర్థం చేసుకుంటే చాలన్నమాట. సింటాక్ అనగా మనం ఏం అర్థం చేసుకోవాలి, మనం కంప్యూటర్తో మాట్లాడాలి అంటే కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ కలిగిన ఈ లాంగ్వేజ్ ఏమంటారంటే సింటాక్ అంటారు. సింటాక్ అనేది కంప్యూటర్ ని చాలా కేర్ఫుల్ గా ఫాలో అవుతుంది అని గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఓకేనా? ఓకే. యా ద నెక్స్ట్ వన్ ఈస్ బాగా ఇంపార్టెంట్, బగ్ ఫిక్సింగ్ అంటారు అనమాట. బగ్ ఫిక్సింగ్ అంటారు. అంటే అప్పుడప్పుడు మనకు చూస్తా ఉంటే ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉండేది ఇదే అనమాట. ఎంత పెద్ద డెవలపర్ అయినా సరే ఫస్ట్ బగ్ డీబగ్గింగ్ అనేది కనుక తెలుసుకోలేకపోతే వాడు అసలు డిమాండే ఉండదు అనమాట మార్కెట్ లో. దీన్ని ఏమంటారంటే ట్రబుల్ షూటింగ్ అంటారు అనమాట. అంటే అదేందో తెలుసుకునే ముందల అప్పుడప్పుడు మనం గనక చూస్తా ఉంటే ఏం చేస్తామంటే గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్తా ఉంటాం. అక్కడికి వెళ్ళేసి ఏం చేస్తామంటే మేనేజ్ యాప్స్ అనే దాంట్లోకి వెళ్ళగానే అప్డేట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. ఎందుకు అప్డేట్స్ వస్తున్నాయి అనేది నాకు తెలుసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడైనా సరే మన ఫోన్ ఓపెన్ చేసేసి గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళేసి గనక మేనేజ్ అనే యాప్స్ లోకి వెళ్ళేసి క్లిక్ చేసామనుకో పెండింగ్ యాప్స్ అని ఉంటాయి. దాన్ని క్లిక్ చేయగానే ఏమవుతుందంటే కొన్ని అప్డేట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. ఏందిరా ఈ అప్డేట్స్ అనేది తెలుసుకోవాలనుకున్నాం. ఈ అప్డేట్స్ గురించి తెలుసుకోవడాన్ని ఏమంటారంటే బగ్ ఫిక్సర్స్ అని అంటారన్నమాట. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అమెజాన్ లో చేసేవాడైనా సరే, ఇంకా ఎలాంటి పెద్ద కంపెనీలో చేసేవాడైనా సరే జీవితాంతం దాంట్లోనే చేయడు. వాడు కొన్ని రోజులు ఒకటి చేస్తాడు, తర్వాత వాడు మానేసిన తర్వాత వేరే వాడు వచ్చి చేస్తా ఉంటాడు. అలా చేసేటప్పుడు ఏమవుతాయి అంటే ప్రతి ఒక్క డెవలపర్ కూడా ఏదో ఒక చిన్న తప్పులు చేస్తా ఉంటాడు. ఆ తప్పుల్ని ఏం చేస్తారంటే కరెక్షన్ చేయడం అనేది చేస్తారనమాట. ఆ కరెక్షన్ చేసేటప్పుడు ఏమవుతాయి అంటే అప్డేట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి అనమాట. మనం అప్డేట్ చేసేసామనుకో, మన వాట్సాప్ లో ఏదైనా మిస్టేక్ ఉందనుకో వెంటనే అప్డేట్ చేసామనుకో ఆ మిస్టేక్ అనేది మొత్తం రెక్టిఫై అయిపోయి నార్మల్ అయిపోతుంది. మళ్ళీ అప్డేట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని అప్డేట్ కొట్టేసేసామనుకో
వెంటనే అక్కడ ఉన్న ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది అనమాట. ఆ మిస్టేక్ అంతా రెక్టిఫై అనేది అవుతా ఉంటుంది. మన ఫోన్లో కనుక చూసామనుకో అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అనే వస్తూ ఉంటుంది. అంటే ఆ సాఫ్ట్వేర్ లోపల ఏ చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న థ్రెడ్స్ ఏవో ఉంటాయి అన్నమాట. అప్పుడు అప్డేట్ వచ్చిందంటే దాన్ని అప్డేట్ చేసేసామనుకో ఆ లోపల ఉన్నది మొత్తం కరెక్షన్ అయిపోతుంది. మళ్ళీ అది పనిచేస్తూ ఉంటుంది. మళ్ళీ ఏదన్నా దాంట్లో మిస్టేక్స్ ఎప్పుడైనా ఏర్పడ్డాయి అనుకో వెంటనే మళ్ళీ అప్డేట్ అడిగిద్ది అనమాట. దాన్ని అప్డేట్ చేసుకుంటా వెళ్తా ఉంటే మన ఫోన్ అనేది నార్మల్ గా ఉంటా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే బగ్ ఫిక్సర్స్ అంటారనమాట. అంటే ఏందనేది ఒకసారి తెలుసుకుందాం. అంటే మార్కెట్లో బగ్ ఫిక్సింగ్ కనుక చేసే వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది. అదేందో తెలుసుకునే ముందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా వెళ్దాం. ఒక్కొక్కటి దాన్ని అర్థం చేసుకుందాం. బగ్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. బగ్ అనగానే ఏమంటారంటే అన్‌డిజైర్డ్ బిహేవియర్‌నే ఏమంటారంటే బగ్ అని పిలుస్తారు. అంటే ఇదే అర్థం చేసుకొని చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నాకు తెలిసినంతలో నేనే ఎన్ని సార్లు చెప్తారంటే మాకు ప్రతిరోజు జరిగే టాస్క్‌లో అందరూ ఏం చెబుతారంటే బగ్ డీబగ్గింగ్. అంటే ఇంతకు ముందల మనం క్లాస్ తీసుకునే ముందల కూడా ఏం చెప్తారంటే ఎక్కువ డీబగ్గింగ్ అనేది చేస్తా ఉంటారన్నమాట. ఎక్కువగా అందరూ కూడా. అంటే అది ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ బగ్ అంటే ఏందో అర్థం చేసుకుందాం. తర్వాత డీబగ్గింగ్ అంటే ఏందో అర్థం చేసుకుందాం. బగ్ అంటే ఏమంటారంటే అన్‌డిజైర్డ్ బిహేవియర్‌ని ఏమంటారంటే బగ్ అని పిలుస్తారు. అంటే ఏందో ఒకసారి ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకొని దాని మీనింగ్ అనేది ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ స్లైడ్ లో కనుక చూస్తే ఏముందో చూడన్నాను, రవితేజ అనే ఒక ఫోటో ఉంది. పక్కన చూస్తే రవితేజ అనే దానికి ఫోటో లేకుండా ఉంది. అంటే ఒక డెవలపర్ ఏం చేశాడంటే ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అనమాట. ఇట్లా వాడు ఏం చేశాడంటే వాడు కోడ్ రాద్దాం అనుకున్నాడు. ఎలా అంటే రవితేజకి ఒక ఫోటో వచ్చి దాని కింద రవితేజ అని పేరు వచ్చేసి దాని కింద ఫ్రంట్ అండ్ డెవలపర్ రావాలనేసి ఎక్స్పెక్ట్ చేశాడు అనమాట. అలా చేద్దాం అనేసి వాడు ట్రై చేస్తా ఉన్నాడు. కానీ వాడు ఏం చేశాడంటే వాడు కోడ్ అంతా రాసేసాడు. కోడ్ అంతా రాసేసి సబ్మిట్ చేసినాక వాడు అనుకున్నది కాకుండా వేరేది వచ్చింది అనమాట. ఎలా వచ్చిందంటే ఫోటో లేకుండా రవితేజ అనేది వచ్చింది. అరే ఏందిరా ఇట్లా వచ్చింది, ఎందుకు పోయిందిరా అనుకున్నాడు. దీన్నే మన భాషలో ఏమంటారు, ఎర్రర్ అంటారు కదా. అంటే ఎర్రర్నే మన సాఫ్ట్వేర్ వాళ్ళు ఏమంటారంటే బగ్ అని పిలుస్తారు. అంటే ఒక డెవలపరు ఒకటి ఎక్స్పెక్ట్ చేసుకొని రాస్తాడు, కానీ అది రాకుండా గనక వేరేది గనక వచ్చిందనుకో దాన్ని ఏమంటారంటే అన్‌డిజైర్డ్ బిహేవియర్ అని పిలుస్తారు. దీనిని నథింగ్ బట్ ఏమని పిలుస్తారంటే బగ్ అని పిలుస్తారు. అంటే మనం ఒకటి అనుకొని రాస్తే అది వేరేది వచ్చిందనుకో దాన్ని ఏమంటారంటే బగ్ అని పిలుస్తారు. ఇక్కడ ఎర్రర్ అని పిలవకూడదు సాఫ్ట్వేర్ వార్డ్ లో. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇక్కడ సాఫ్ట్వేర్ వార్డ్ లో వాడే పదాలు మాత్రం తెలుసుకుంటే చాలు. వాటికి మన సొంత పేర్లు అనేవి పెట్టకూడదు అనమాట. ఓకేనా. బగ్ అంటే ఏమని పిలుస్తారు, ఒక డెవలపర్ ఒకటి అనుకొని రాశాడు అనమాట. అది రాకుండా వేరేదేదో వచ్చిందనుకో దాన్ని ఏమంటారంటే అన్‌డిజైర్డ్ బిహేవియర్ అంటారు. ఈ అన్‌డిజైర్డ్ బిహేవియర్ ఏమంటారంటే బగ్ అని పిలుస్తారన్నమాట సాఫ్ట్వేర్ వాళ్ళు. ఓకేనా. ఓకే డన్. నెక్స్ట్ వన్ డీబగ్గింగ్ అంటారన్నమాట. డీబగ్గింగ్ అంటే ఏందో చూద్దాం. డీబగ్గింగ్ అంటే ఏంటంటే ఇది డీబగ్గింగ్ అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను ఇప్పుడు దాకా. డీబగ్గింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో హైయెస్ట్ శాలరీ తీసుకునే ఎవరైనా సరే ఏం చేస్తారంటే డీబగ్గింగ్ గనక వచ్చి గనక మనకు ఉందనుకో వెంటనే ఏమవుతుందంటే మనకి హైయెస్ట్ శాలరీస్, హైయెస్ట్ ప్రియారిటీ అనేది ఇస్తారనమాట. మన క్లాస్ లో కనుక చూసామనుకో ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడికి మంచి ప్రియారిటీ ఉంటుంది కదా క్లాస్ లో. అలానే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఏంటంటే యాప్ డెవలప్ చేయడం ఎవరైనా చేస్తారనమాట. ఆ యాప్ ని డీబగ్గింగ్ చేసేవాడికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనమాట. అంటే ఏందో చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందామా. ఎగ్జాంపుల్ లైక్ డీబగ్గింగ్ అంటే ఏందో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ద్వారానే అర్థం చేసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ లేవు అనమాట. సో అదేంటి అంటే ఒక డెవలపర్ ఏం చేశాడంటే రవితేజ అనే పేరు రావాలి అనేసి మనోడు ఏం చేశాడంటే ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అనమాట. వాడు ఏం చేశాడంటే రవితేజ ఒక ఫోటో వచ్చి దాని కింద రవితేజ అని పేరు వచ్చి దాని కింద ఫ్రంట్ అండ్ డెవలపర్ రావాలి అనేసి వాడు ఊహించుకొని తన యొక్క కోడ్ స్టార్ట్ చేశాడు, రాసేసాడు. కానీ అది ఏమైంది అంటే రవితేజ ఫోటో రాకుండా రవితేజ అనే పేరు ఫ్రంట్ అండ్ డెవలపర్ అని వచ్చేసింది. అంటే ఎందుకు అని వచ్చింది అంటే వాడు రాసేటప్పుడు ఏదో మిస్టేక్ చేశాడు. ఆ మిస్టేక్ ని ఏమంటారు బగ్ అని చెప్పారు. వీడు మిస్టేక్ చేశాడు కదా, ఈ మిస్టేక్ ని కరెక్షన్ చేయడాన్ని ఏమంటారంటే డీబగ్గింగ్ అని పిలుస్తారు. డీబగ్గింగ్ అంటే ఏంటిది, ఫిక్సింగ్ ద బగ్. వచ్చిన ఎర్రర్ ని ఫిక్స్ చేయడాన్ని ఏమంటారంటే డీబగ్గింగ్ అంటారు. కరెక్షన్ అనకూడదు అనమాట సాఫ్ట్వేర్ లో, ఫిక్సింగ్ అంటారు అనమాట. కరెక్ట్ చేయడాన్ని ఫిక్సింగ్ అంటారు అనమాట. అంటే ఎర్రర్ ని ఫిక్స్ చేసే ప్రాసెస్ ని ఏమంటారంటే డీబగ్గింగ్ అని పిలుస్తారు అనమాట. ఎగ్జాంపుల్ లైక్ మన క్లాస్ లో స్టూడెంట్స్ బాగా చదవని వాళ్ళు ఉన్నారన్నమాట. అరే నీకు చదువు రాదులేరా అని వాడిని మానిపించడం కంటే
వాడికి పాఠం చెప్పి జాగ్రత్త అర్థమయ్యేటట్లు చెప్పి వాడిని కనుక పాస్ చేసామనుకో దాన్ని ఏమంటారంటే నథింగ్ బట్ డీబగ్గింగ్ అంటారు అనమాట. మనం ఫోన్ కొన్నాం, ఫోన్ కొనగానే ఏమైందంటే ఫోన్ స్ట్రక్ అయిపోయింది. ఫోన్ కొనగానే ఒక 2 రోజులు వాడంగానే ఏమైందంటే ఫోన్ స్ట్రక్ అయిపోయింది అనమాట. స్ట్రక్ అయిపోగానే మనం ఏం చేస్తాం, ఫోన్ పాడైపోయింది అని పారేసేసాం అనుకో వేస్ట్ అవుతుంది కదా. ఎందుకు స్ట్రక్ అయింది, ఏమేం మిస్ అయింది, ఎందుకు మిస్ అవ్వడం వల్ల అది స్ట్రక్ అయింది అనేది తెలుసుకొని కనుక దాన్ని ట్రబుల్ షూట్ చేసి కనుక ఆ ఫోన్ మళ్ళీ నార్మల్ అయ్యేటట్లు చేయడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ భాషలో డీబగ్గింగ్ అంటారన్నమాట. ఈ డీబగ్గింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనమాట. ఈ డీబగ్గింగ్ చేసేటప్పుడు కొన్ని చెక్ లిస్ట్ అనేవి అంటారనమాట. చెక్ లిస్ట్ అంటారనమాట. అంటే మనం చేసేది ఏదన్నా తప్పు జరిగింది అనుకో ఆ తప్పుని సరిదిద్దడాన్ని ఏమంటారంటే చెక్ లిస్ట్ అని పిలుస్తారనమాట. అంటే చెక్ లిస్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ చెక్ లిస్ట్ అన్నాం కదా, డీబగ్గింగ్ చెక్ లిస్ట్ అంటాం. అంటే మనం ఏదైనా కోడ్ రాసేటప్పుడు ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయి అనుకో ఆ ఎర్రర్ ని మనం కరెక్షన్ చేయాలి అంటే ఏ స్టెప్స్ ని యూజ్ చేయడం ద్వారా ఆ ఎర్రర్ ని రెక్టిఫై చేయొచ్చు అని చెప్పడాన్ని ఏమంటారంటే చెక్ లిస్ట్ అని పిలుస్తారనమాట. ఆ చెక్ లిస్ట్స్ అన్ని కూడా ఒకేసారి చెప్పుకుంటే చాలా కష్టమైంది కదా. మనం రోజు కూడా కోడ్ రాసేటప్పుడు డీబగ్గింగ్ అనేది బగ్ అనేది వస్తుంది. ఆ బగ్ ని డీబగ్గింగ్ చేయడానికి ఎలాంటి రూల్స్ వాడాలి అనేది రోజు కూడా ఒక్కొక్కటి చెప్పుకుంటా మనం అనేది ఈ సెషన్స్ అన్ని అయిపోయేలోపు చెక్ లిస్ట్స్ అనేవి కూడా మనం అన్నిటిని కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే, డన్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద లాస్ట్ వన్ ఈస్ స్పీకింగ్ ద కోడ్. అంటే ఇది తెలుసుకునే ముందు ఇప్పుడు దాకా ఏమేమి డిస్కస్ చేసుకున్నా ఒక్కసారి సమ్మరైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, డన్. ఏమేమి చెప్పుకున్నాం అనేది ఒకసారి చూద్దాం. ఏమేమి చెప్పుకున్నాము, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంది, ఫ్రంట్ ఎండ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం. అలానే సాఫ్ట్వేర్ యొక్క కొన్ని ఫండమెంటల్స్ ని తెలుసుకున్నాం. అట్లా ఏంటిది, బ్రౌజర్ అంటే ఏంటిది, అలానే యూఆర్ఎల్ అంటే ఏంది, సింటాక్ అంటే ఏంది, డీబగ్గింగ్ అంటే ఏంది, బగ్ అంటే ఏంది అనేది తెలుసుకోవడానికి ట్రై చేశాం. మనకి అందరికీ కూడా ఫ్రంట్ ఎండ్ అంటే బాగా చెప్పాను అనమాట. నిన్న కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్పాను. అది అర్థమైంది కాబట్టి ఈ రోజు చెప్పుకున్న వాటిలో బ్రౌజర్ అనే దానికన్నా డిస్కస్ చేద్దాం. బ్రౌజర్ అంటే ఏంటిది, ఏదైనా వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి అంటే బ్రౌజర్ అనేది మాత్రమే ఓపెన్ చేస్తుంది. ఎలాంటి వెబ్సైట్ నైనా ఓపెన్ చేయాలంటే బ్రౌజర్ ని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఈ బ్రౌజర్ లేకపోతే మనం ఏం చేయగలమంటే అసలు ఏ వర్క్ కూడా ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేయలేడు అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. అంతేనా కాదా? అలానే రెండోది యూఆర్ఎల్ అంటే ఇంకోటి డిస్కస్ చేసుకున్నాం. యూఆర్ఎల్ అంటే ఏం చెప్పాను, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటారని చెప్పాను. యూఆర్ఎల్ ఏం చేస్తుంది అని చెప్పాను, వెబ్సైట్ కి ఉండే అడ్రస్ మొత్తాన్ని ఏమంటారంటే యూఆర్ఎల్ అని పిలుస్తారు. ఒక వెబ్సైట్ కి ఉండే అడ్రస్ ని ఏమంటారంటే యూఆర్ఎల్ అని పిలుస్తారు. సుబ్రహ్మణ్యం అన్నాను, సుబ్రహ్మణ్యం వాళ్ళ ఇల్లు ఎక్కడ అనగల ఆ ఇల్లు అడ్రస్ ఏందో మొత్తం తెలుసుకోవడానికి, వాడి ఇంటి అడ్రస్ తెలుసుకోవడాన్ని సాఫ్ట్వేర్ భాషలో ఏమంటారంటే యూఆర్ఎల్ అంటారు. ఈ బ్రౌజరు యూఆర్ఎల్ అనేది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి అనమాట. ఓకేనా? డన్. ఓకే, తర్వాత మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, సింటాక్స్ అంటే ఏందో డిస్కస్ చేసుకున్నాం. సింటాక్స్ అంటే ఏంటిది, మనం కంప్యూటర్ తో మాట్లాడాలి అంటే కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ ఆధారంగా మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటే కంప్యూటర్ తో మనం మాట్లాడగలం. అలా కాకపోతే ఏమవుతుందంటే మనం ఏం మాట్లాడుతున్నామో కంప్యూటర్ అర్థం చేసుకోలేదన్నమాట. ఆ రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఒక కంప్యూటర్ తో మాట్లాడడానికి మనం కొన్ని లాంగ్వేజెస్ అనేవి వాడతాం. ఆ లాంగ్వేజెస్ తో మాట్లాడాలంటే కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ ని ఏమంటారంటే సింటాక్ అని పిలుస్తారన్నమాట. అంతవరకు అర్థం చేసుకుంటే చాలు. అంటే మనం కంప్యూటర్ తో మాట్లాడాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని ఏమంటారంటే సింటాక్ అంటారు అని గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఓకే, తర్వాత ఇంకొన్ని డిఫరెంట్ వర్డ్స్ గురించి మనం తెలుసుకున్నాం అనమాట. ఏం తెలుసుకున్నామంటే బగ్ అంటే ఏంది, చెక్ లిస్ట్ అంటే ఏందో తెలుసుకుంటున్నాం అనమాట. బగ్ అంటే ఏంటిది అంటే ఒక డెవలపర్ ఒకటి రావాలి అని ట్రై చేశాడు అనమాట, కానీ అది రాకుండా వేరేదేదో వచ్చిందనమాట. అది వచ్చింది అంటే ఏం చేశాడని దాని మీనింగ్, ఏదో ఎర్రర్ జరిగింది అంటారు కదా, ఆ ఎర్రర్ ని ఏమంటారంటే బగ్ అని పిలుస్తారు. ఒక అన్డిజైర్డ్ బిహేవియర్ ని ఏమంటారంటే బగ్ అని పిలుస్తారు. నేను ఒకటి రాయాలి అనుకున్నాను, అది రాకుండా వేరేదేదో వచ్చింది అనుకో, నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాను, నేను చేద్దాం అనుకున్నది ఒక ఎక్స్పెరిమెంట్, వచ్చిన రిజల్ట్ వేరేది వచ్చింది అనుకో, దాన్ని ఏమంటారు, ఎర్రర్ అంటారు కదా. సాఫ్ట్వేర్ లో ఏమంటారంటే బగ్ అని పిలుస్తారు. మనం సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్స్ ద్వారానే వెళ్తున్నాం అనమాట. అంటే ఒక డెవలపరు ఒకటి రాయాలి అని ట్రై చేశాడు, ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఒకటి రావాలి అని కోరుకున్నాడు, కానీ అది ఏమైందంటే వేరేదేదో వచ్చేసింది అనమాట. అలా వచ్చింది అంటే దాన్ని ఎర్రర్ అంటారు కదా. ఈ ఎర్రర్ ని సాఫ్ట్వేర్ లో ఏమంటారంటే బగ్ అని పిలుస్తారనమాట.
ఓకేనా, గుడ్. అలా డీబగ్గింగ్ అంటే ఏందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. డీబగ్గింగ్ అంటే ఏంటంటేనా, మనకి ఒక బగ్ అనేది వచ్చింది, ఆ బగ్ ని ఫిక్స్ చేసే ప్రాసెస్ ని ఏమంటారంటే డీబగ్గింగ్ అంటారు. అంటే మన డెవలపర్ ఒకటి అనుకొని రాశాడు, అది కాకుండా వేరేది ఏదో వచ్చింది, కానీ అట్లా ఉంచితే ఊరుకోరు కదా మన కంపెనీలో మేనేజర్స్. వెంటనే దాన్ని ఏం చేసామంటే ఆ వచ్చిన మిస్టేక్ ని కరెక్షన్ చేసే ఒక ప్రాసెస్ ని ఏమంటారంటే డీబగ్గింగ్ అని పిలుస్తారు. అంటే మనం ఏమర్థమైంది, ప్రాసెస్ ఆఫ్ ఫిక్సింగ్ ద బగ్, అంటే బగ్ ని ఫిక్స్ చేసుకునే ఒక ప్రాసెస్ ని ఏమంటారంటే డీబగ్గింగ్ అంటారని గుర్తుపెట్టుకుంటే చాలు. అలా డీబగ్గింగ్ చెక్ లిస్ట్స్ అంటారు అన్నమాట. చెక్ లిస్ట్స్ అంటే ఏందో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఇందాక నేను ఏంది, ఒక ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ ని కరెక్షన్ చేయాలి. ఎలా కరెక్షన్ చేయాలి అంటే మన కోడ్లు కనుక డెవలపర్ రాసే కోడ్ చాలా వందల లైన్స్ ఉంటాయి అనమాట. అన్ని లైన్స్ లో మనం చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చెక్ చేయాలి, తర్వాత ఏం చెక్ చేయాలి, తర్వాత ఏం చెక్ చేయాలి అని తెలుసుకొని ఒక్కొక్క స్టెప్ ని సాల్వ్ చేసుకుంటా వెళ్ళే ప్రాసెస్ ని ఏమంటారంటే చెక్ లిస్ట్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా, అక్కడ దాకా అర్థమైతే చాలు అనమాట. ఓకే, డన్. సో దాని నెక్స్ట్ కంటెంట్ ఏందో చూద్దాం. ఈ రోజు ఈ ఒక్క కంటెంట్ చెప్పుకుందాము, తర్వాత ఇంకా క్లోజ్ చేసుకుందాం. ఓకే, ట్వీకింగ్ ద కోడ్ బాగా ఇంపార్టెంట్ నాన్న. ట్వీకింగ్ ద కోడ్, ట్వీకింగ్ ద కోడ్ అంటారు. అంటే ట్వీకింగ్ ద కోడ్ చేయడం అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు మనం గనక కంపెనీలో జాయిన్ అయ్యామనుకో, ఫస్ట్ కంపెనీలో జాయిన్ అవ్వగానే జాయిన్ అయిన రోజున ఏమంటారంటే వాళ్ళు, రే ఈరోజు జాయిన్ అయ్యావు కదా రేపటికి వర్క్ చేయరా అనేసి వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వెబ్సైట్స్, వాళ్ళ యొక్క వర్క్ మొత్తాన్ని మన ముందర ఇచ్చేసేసి దాన్ని బాగా అర్థం చేసుకోరా అంటారనమాట. అర్థం చేసుకోరా అంటే వాడు ఏదో చేస్తాడనమాట. అంతేగాని ఈ రోజు నేను వెళ్ళి విప్రోలో జాయిన్ అయిపోయాను అనుకో, వెంటనే ఆ విప్రో వాడు వర్క్ అంతా తీసుకొచ్చి నా వర్క్ అంతా చేయరని నాకు వెంటనే ఇవ్వడనమాట. ఒక 3 to 4 months అనేది ఏం చేస్తాడంటే మనకి రెస్ట్ ఇస్తాడనమాట. ఈ కోడ్ అంతా అర్థం చేసుకో, ఇదంతా ఏందో తెలుసుకో అంటాడనమాట. అలా తెలుసుకునేటప్పుడు మనం చేసే దాన్ని ఏమంటారంటే ట్వీకింగ్ ద కోడ్ అని పిలుస్తాను అనమాట. ట్వీకింగ్ అనేది చేస్తాను అనమాట. అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు మనం కోడ్ కనుక అక్కడ ఉన్న కోడ్లు చూస్తూ ఉంటాం అనమాట. ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ ఫ్రంట్ అండ్ డెవలపర్ అనేది ఉంది కదా, ఈ ఫ్రంట్ అండ్ డెవలపర్ లో కలర్ చేంజ్ చేయాలి అనుకున్నాం. మన దగ్గర కోడ్ ఉంటుంది అనమాట. ఆ కోడ్ లోకి వెళ్ళేసి ఏం చేస్తామంటే ఒక్కొక్కటి చెక్ చేసుకుంటా ఉంటాం అనమాట. ఫ్రంట్ అండ్ డెవలపర్ అనే పదం దగ్గర బ్యాక్ అండ్ అని క్లిక్ చేసేసాను, వెంటనే అది బ్లాక్ అండ్ గా మారిపోయింది అనుకో, అలా మారుతుందా లేదా అనేది చూసుకుంటాను అనమాట. ఆ కలర్ మార్చుకోవడం కానీ, అక్కడ ఉన్న టెస్ట్ ని మార్చడం కానీ, లేదంటే అక్కడ ఉన్న ఇమేజెస్ ని మార్చడం కానీ, మనం కనుక ఒక్కొక్కటి చెక్ చేసుకుంటా వెళ్తే దాన్ని ఏమంటారంటే ట్వీకింగ్ ద కోడ్ అని పిలుస్తారు అనమాట. ఎగ్జాంపుల్ ఏందో చూద్దాం. ట్వీకింగ్ ద కోడ్ అంటే ఇక్కడ నేను ఇంతకు ముందులో ఎవడో ఒక ఫ్రెండ్ కూడా ఏం చేశాడంటే ఈ వరల్డ్ కప్ అనే ఒక వెబ్సైట్ ని డిజైన్ చేశాడు. డిజైన్ చేయగానే నాకు ఏముంది అంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక మంచి కలర్ వచ్చింది. నాకు ఇక్కడ ఏమొచ్చిందంటే క్రికెట్ వరల్డ్ కప్ అనేది ఉంది. ఈ వరల్డ్ కప్ అనే దాన్ని నాకు అలా కాకుండా వేరే రంగులోకి రావాలి అనుకున్నాను. వేరే రంగు ఏంటంటే బ్లూ కలర్ లో ఉంది కదా, బ్లూ వద్దు నాకు వేరేది కావాలి అనుకున్నాను. ఏ కలర్ పెట్టుకుందాం అనుకున్నాను, గ్రీన్ కావాలి అనుకున్నాను. అది గ్రీన్ వస్తుందో లేదో చూద్దాం అనుకున్నాను. గ్రీన్ అని క్లిక్ చేసేసాను, వెంటనే అది ఏమైందో చూద్దాం అనుకున్నాను. గ్రీన్ లోకి వచ్చేసింది. అంటే మనకి ఇవ్వగానే ఇక్కడ ఉన్న కోడ్ మొత్తం కూడా అది ఇంకోలా మారిద్దా మారదా, అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఒక్కొక్క స్టెప్ ని అర్థం చేసుకుంటా మార్చుకుంటా వెళ్తా ఉండడాన్ని ఏమంటారంటే ట్వీకింగ్ ద కోడ్ అని పిలుస్తారు. అంటే ఒక కంపెనీలో జాయిన్ అవ్వగానే మనం ఏం చేస్తామంటే ట్వీకింగ్ ద కోడ్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న వెబ్సైట్ మొత్తం మార్చడం కాదు, ఇక్కడ ఉన్న కలర్ మారిందా, అక్షరాలు మారుతున్నాయా లేదా, వీటన్నిటిని ఇమేజెస్ ని మారుతాయా లేవా అనేది చెక్ చేసుకుంటా మార్చుకుంటా గనక వెళ్తే దాన్ని ఏమంటారంటే ట్వీకింగ్ ద కోడ్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు లెటర్ చూడు ఎట్లా ఉందో, ఇటు ఎట్లా ఉంది, బండగా ఉంది, దాన్ని ఇంకో భాషలోకి మారుద్దాం అనుకుందాం. ఇటాలిక్ లో ఉంది, వేరే ఫోంట్ లోకి మార్చుకోవడం, అలా చేయడాన్ని ఏమంటారంటే ట్వీకింగ్ ద కోడ్ అని పిలుస్తారు అన్నమాట. ఓకేనా, అండర్లైన్ చేసింది కదా, ఆ అండర్లైన్ చేసిన దాన్ని తీసేస్తుంది అనమాట. ఎలానో చూడు. ఇప్పుడు చూడు, ఇందాక చూడు ఏందో వరల్డ్ కప్ కింద ఏముంది, ఒక అండర్లైన్ ఉంది. ఇప్పుడు చూడు ఏమైందో, వరల్డ్ కప్ లో ఉండి ఒక లైన్ వెళ్ళింది. అంటే ఇలా అక్కడ ఉన్న కోడ్ ని చిన్న చిన్న స్మాల్ చేంజెస్ చేయడాన్ని ఏమంటారంటే ట్వీకింగ్ ద కోడ్ అని పిలుస్తారు అనమాట. అక్కడ ఉన్న కోడ్ ని చిన్న చిన్న మార్పులు జరుగుతాయా లేదా అనేది చెక్ చేసుకుంటా వెళ్ళడాన్ని ఏమంటారంటే ట్వీకింగ్ ద కోడ్ అని పిలుస్తారు అనమాట. ఎక్కడన్నా డౌట్ ఉందా నాన్న? ఎక్కడన్నా డౌట్ ఉందా? ఓకే, డన్. చాలా ఇంపార్టెంట్ అనమాట ట్వీకింగ్ ద కోడ్ అనేది. అంటే మన సాఫ్ట్వేర్ కోడ్ లోపల సాఫ్ట్వేర్ కోడ్ లోపలకు వచ్చేసేసి కొన్ని ఇన్సైట్స్ ని మార్చడాన్ని ఏమంటారంటే ట్వీకింగ్ ద కోడ్ అని పిలుస్తారు. అంటే కామన్ భాషలో ఏమంటారంటే
మన సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు డెవలపర్స్ అందరూ ఏం చేస్తారంటే వెబ్సైట్స్ అన్నిటిని బిల్డ్ చేస్తూ ఉంటారు. ఆ వెబ్సైట్ లోపల మనం జాయిన్ అవ్వగానే మనం ఏం చేస్తామంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తామంట. అలా అర్థం చేసుకునేటప్పుడు ఆ కోడ్ లోపల చిన్న చిన్న మార్పులు చేసుకొని ఆ కోడ్ ఎలా ఉంది ఏంది అనేది తెలుసుకోవడానికి చిన్న చిన్న మార్పులు చేసుకొని తెలుసుకుంటా ఉంటాం. ఇలా చేయడాన్ని ఏమంటారంటే ట్వీకింగ్ అని పిలుస్తారు అనమాట. ట్వీకింగ్ ద కోడ్ అని పిలుస్తారు అనమాట. ఈ ట్వీకింగ్ ద కోడ్ చేయడం ద్వారా మాత్రమే మనం ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేసుకుంటా ఉంటాం అన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడతో మనం చెప్పుకోవాల్సిన ఫండమెంటల్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనం అందరం చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఏంటంటే ఫస్ట్ మన ప్రాజెక్ట్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అని యూజ్ చేసేసి ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది మనం బిల్డ్ చేస్తాం అనమాట. ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే స్టాటిక్ వెబ్సైట్ అనే ఒక ప్రాజెక్ట్ మనం బిల్డ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఆ స్టాటిక్ వెబ్సైట్ లో మనం ఏమేమి వెబ్సైట్స్ క్రియేట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. మామూలుగా అయితే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీని ఉపయోగించి కూడా ఎంఎన్సీ కంపెనీస్ లో ఏం చేస్తారంటే కొన్ని వెబ్సైట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఎలా ఉంటాయో చూద్దాం. పోర్ట్ఫోలియోస్ అంటారు. కంపెనీస్ లో వెబ్సైట్స్ ని క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే పోర్ట్ఫోలియో అంటారు. అలాంటి ఏంటి ఒకసారి చూద్దాం. ఈ కామర్స్ అప్లికేషన్. ఈ కామర్స్ అంటే ఏంటి? అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాంటి వాటిని ఏమంటారంటే ఈ కామర్స్ అంటారు. అలాగే ఈ కామర్స్ వెబ్సైట్స్ అనేవి కూడా మనం కూడా ఏం చేస్తామంటే డెవలప్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకే, అలానే స్విగ్గీ అనే యాప్ ఉంది కదా, ఆ స్విగ్గీ అనే యాప్ ని కూడా మనం అప్లికేషన్ డెవలప్ చేయడం అనేది మనమే చేస్తాం అనమాట. మనం కూడా చేస్తానే ఉంటాం అనమాట ఎవ్రీడే. మీకు ఎంటైర్ ద కోర్స్ అయ్యేలో మీ చేత కూడా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ని నేను క్రియేట్ చేయిస్తాను అనమాట. ఓకేనా? అలానే మ్యూజిక్ అప్లికేషన్. మ్యూజిక్ అప్లికేషన్ అనగానే మనకి ఏమర్థమైంది? గానా ఒకటి ఉంటుంది అని తెలుసు కదా, అమెజాన్ మ్యూజిక్ అని గానా అనేసి. ఆ గానా అనే మ్యూజిక్ లాంటి దాంట్లో అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం చూడు, లైక్ ఇట్లా అన్నమాట. ఈ మ్యూజిక్ అప్లికేషన్ అంటే ఇలా 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 ఆ వెబ్సైట్ ని ఇలా డెవలప్ చేయడం అనేది కూడా మనమే చేస్తా ఉంటాం అనమాట. మీ చేతే చేయిస్తాం అనమాట. అంటే గానా అనే అప్లికేషన్ లోపల ఎలా వీడియోస్ వస్తున్నాయి, ఎలా ప్లే చేస్తున్నారు, అవి అక్కడ ఏది ఎక్కడెక్కడ ఉండాలి, ఏది ఎట్లా ఉంచాలి, రామ్ చరణ్ పాటలు అయితే ఎట్లా రావాలి అనేదంతా కూడా మీ చేత నేను చేయిస్తా ఉంటాను అనమాట. ఓకేనా? అలానే ఇంకా మనం ఏం చేస్తామంటే రెస్టారెంట్స్, కొన్ని రెస్టారెంట్స్ యొక్క వెబ్సైట్స్ ని, అంటే ఇప్పుడు అభిరుచి అనే హోటల్ ఉంది, అభిరుచి అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అభిరుచి లోపల బిర్యానీ ఉంటుంది, ఏమేమి బిర్యానీస్ ఉంటాయి, అలానే మెనూస్, ఆ మెనూ కార్డ్స్ అన్నిటిని డెవలప్ చేయడం అవన్నీ కూడా మీ చేతే చేయిస్తాను అనమాట. అలానే టూరిస్ట్ అప్లికేషన్స్, టూరిజం వెబ్సైట్స్ అని ఇది లైక్ ఇక్కడ ఉంటున్నాను ఈ పిక్ లో, ఇలా టూరిస్ట్ వెబ్ అప్లికేషన్స్ అనేవి చేయడం అనేది కూడా మీ చేత చేయిస్తూ ఉంటాను. వీటన్నిటిని ఏమంటారంటే పోర్ట్ఫోలియోస్ అంటారు. అంటే సాఫ్ట్వేర్ వరల్డ్ లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడంటే ఇలా వెబ్సైట్స్ అని బిల్డ్ చేయడం అనేది వాడు చేస్తా ఉంటాడు అనమాట. ఇలా బిల్డ్ చేసేటప్పుడు ఏమేమి స్టెప్స్ వాడతాడు, ఎలా ఎలా చేస్తాడు అనేది మనం ప్రతిరోజు క్లాస్ లో ఒక్కొక్క దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటా వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఎక్కడ డెవలప్ అయితే ఓకే. సో ఈ వెబ్ అప్లికేషన్స్ అన్ని మనం డెవలప్ చేయాలంటే మనం ఏమేమి లాంగ్వేజెస్ వాడతామంటే లాస్ట్ స్లైడ్ అన్నమాట టుడే క్లాస్ లో. సో ఏమేమి వాడతారంటే HTML, CSS ఇలాంటి వాటిని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేయాలంటే ఇంకా కొన్ని సర్వీసులు కూడా కావాలన్నమాట. అవేంటి అంటే అమెజాన్ వెబ్ సర్వీస్ లో ఉండే కొన్ని S3 అనే సర్వీస్ ని, క్లౌడ్ ఫ్రంట్, రౌట్ 53 అంటారు. ఎందుకంటే ఈ అమెజాన్ వెబ్ సర్వీస్ లో వాడే మనం ఏదైతే క్రియేట్ చేసామో అవన్నీ కూడా మన ఫ్రెండ్స్ కి పంచుకోవాలి అనేసి, మన ఫ్యామిలీకి చేస్తాము ఏంటిది అనేది అసలు కళ అనేది రేపటితో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే దెన్. ఏమంటారు? బాయ్ బాయ్.